తుసిడైడస్. ఎవరైతే సముద్రాన్ని నియంత్రించగలరో వాళ్ళు అన్నీ నియంత్రించగలరని చెప్పారు. ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ భారతదేశంతో కలిసి మ్యారిటైమ్ సెక్యూరిటీ లేదా తీర ప్రాంత రక్షణ వ్యవస్థ పైన భారతదేశం యొక్క సహాయాన్ని కోరుతుంది. ఎందుకు న్యూజిలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది అనేది మనం తెలుసుకుందాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. ఈ రెండు దేశాలకు మన దేశం వైపు చూడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ రెండు దేశాల వైపు చైనా చూస్తుంది కాబట్టి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రాజెక్ట్ పేరు పైన పాపువా న్యూగినియాలో పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, వనటువా అనే దేశంలో కనుక మిలిటరీ పర్పస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, సమోవా, టాంగో లాంటి దేశాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది చైనా చేస్తుంది. ఈ చిన్న దేశాలతో చైనా చేస్తున్న వ్యవహారాలు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్కి ఒక భయాన్ని రేకెత్తించాయి. అలాగే సొలోమన్ ఐలాండ్స్ సెక్యూరిటీ ప్యాక్ట్, ఇది చాలా ముఖ్యమైనది. ఈ అగ్రిమెంట్ ప్రకారం సొలోమన్ అనే దేశం సరిహద్దుల్లో చైనాకి సంబంధించిన షిప్పులు, చైనాకి సంబంధించిన ఆర్మీ పర్సనల్స్ కూడా అక్కడ ఉండడానికి ఆ దేశం అంగీకరించింది. ఇప్పుడు ఏ దేశాలైతే చైనాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయో ఆ దేశాలకు అప్పు భారం కూడా పెరుగుతుంది. ఈ అప్పు పెరగడానికి ముఖ్యమైన కారణం కూడా చైనానే. ఆల్మోస్ట్ టోంగా అనే ఒక దేశం అయితే దాదాపుగా చైనాకి $100 మిలియన్ ఇవ్వాలి అంటే మీరు ఆలోచించుకోండి. ఈ సమయంలో ఈ రెండు దేశాలకు చైనాని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారతదేశం సహాయం కావాలి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆస్ట్రేలియా బలంగా మనతో పాటు ఒక రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం మనం చూస్తున్నాము. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా గతంలో పరిశీలిస్తే 2022లో వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు. అలాగే భారతదేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్కతా కూడా న్యూజిలాండ్ పోర్ట్స్ని సందర్శించి, ఇలా సందర్శించడం ద్వారా న్యూజిలాండ్ డిఫెన్స్ పర్సనల్స్తో మనకు కూడా మంచి కమ్యూనికేషన్స్ వస్తుంది. ఇప్పుడు మనం తాజాగా అగ్రిమెంట్స్ని పరిశీలిస్తే కనుక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి సైన్ చేసుకున్నారు. దీని ద్వారా డిఫెన్స్ సంబంధించిన కోఆపరేషన్తో పాటుగా కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీంతో భాగంగా ఏంటి అంటే ఇరు దేశాలు కూడా గ్లోబల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ సంబంధించిన నిర్ణయాల్లో కలిసి పనిచేయబోతున్నారు. ఇది కాకుండా భారతదేశం ఎంతో ఇంపార్టెంట్గా చూస్తున్న ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో కూడా న్యూజిలాండ్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ అవుతుంది. దీనికి 7 పిల్లర్స్ ఉంటాయి. మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ ట్రేడ్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి కాకుండా న్యూజిలాండ్ ఎక్స్పర్ట్స్ కూడా మన భారతదేశంతో కలిసి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్లో కొలాబరేషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే న్యూజిలాండ్ చైనాని సమర్థవంతంగా ఢీ కొట్టడానికి, న్యూజిలాండ్ సమర్థవంతంగా చైనాని ఎదిరించడానికి భారతదేశం యొక్క సహాయాన్ని పూర్తిగా తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది.